శివాస తులసిగా మోగుతున్నరే తల్లి నెత్తి మీద బొను మెత్తుకొని ఆడుతున్నరే పోతారాజులు గజ్జల సప్పుడు చేసనే తల్లి ఇరవలబడి ఉరుకవలిగా ఉన్నరే ఊగే ఉయ్యాల తొట్టెల ఊగేయ్యాల ఊగే ఉయ్యాల తొట్టెల ఊగేయ్యాల తొరు మీద జోడి ఆట బదులు నీకే గొయ్యాల అమరవే మంకాలి మా ఊకు కూడా మంకాలి అమరవే మంకాలి మా ఊకు కూడా మంకాలి శివాస తులసిగా మోగుతున్నరే తల్లి నెత్తి మీద బొను మెత్తుకొని ఆడుతున్నరే పోతారాజులు గజ్జల సప్పుడు చేసనే తల్లి ఇరవలబడి ఉరుకవలిగా ఉన్నరే దీపమే గండాలు బాబవే నీకు నిండు బోనమే మనసారదిస్తమే దివ్య రూపమే దీనంగా గొలుతుమే ఏ దినము నిన్ను యాది మర్చిపోము అస్సలే దేగల్లా తల్లివే మధుసూదన గౌడు దైవమే కొలిచినాడు నిత్యమే మధుసూదన గౌడు ప్రాణమే చిరే సారలే చిరకాల పూజలే చిరే సారలే చిరకాల పూజలే ఆదిశక్తి అవతారిని నీకే సేవలే ఉప్పు కూడా మంకాలి బయలు రవి మంకాలి ఉప్పు కూడా మంకాలి బయలు రవి మంకాలి శివాస తులసిగా మోగుతున్నరే తల్లి నెత్తి మీద బొను మెత్తుకొని ఆడుతున్నరే పోతారాజులు గజ్జల సప్పుడు చేసని తల్లి ఇరవలబడి ఉరుకవలిగా ఉన్నరే తీర్చేము సత్యమే నీ ముక్కుకు ముక్కేరబెట్టి కోరి కొలుతుమే సక్కని నవ్వే చూడ సక్కగున్నదే మా బతుకులను సక్కదిద్ది సల్లగుంచవే వరాలిచ్చే తల్లివే మధుసూదన గౌడు భక్తివే దీవెనిచ్చే అమ్మవే మధుసూదన గౌడు దాసుడే మేలు కొలుపులే ఆషాఢ మాసమే మేలు కొలుపులే ఆషాఢ మాసమే ఉప్పు కూడా భక్తులంతా నిన్ను మరవరే ఉప్పు కూడా మంకాలి సిరులిచ్చే బంగారే ఉప్పు కూడా మంకాలి సిరులిచ్చే బంగారే శివాస తులసిగా మోగుతున్నరే తల్లి నెత్తి మీద బొను మెత్తుకొని ఆడుతున్నరే పోతారాజులు గజ్జల సప్పుడు చేసని తల్లి ఇరవలబడి ఉరుకవలిగా ఉన్నరే శివాస తులసిగా మోగుతున్నరే తల్లి నెత్తి మీద బొను మెత్తుకొని ఆడుతున్నరే పోతారాజులు గజ్జల సప్పుడు చేసని తల్లి ఇరవలబడి ఉరుకవలిగా ఉన్నరే ఊగే ఉయ్యాల తొట్టెల ఊగేయ్యాల ఊగే ఉయ్యాల తొట్టెల ఊగేయ్యాల తొరు మీద జోడి ఆట బదులు నీకే గొయ్యాల అమరవే మంకాలి మా ఊకు కూడా మంకాలి అమరవే మంకాలి మా ఊకు కూడా మంకాలి శివాస తులసిగా మోగుతున్నరే తల్లి నెత్తి మీద బొను మెత్తుకొని ఆడుతున్నరే పోతారాజులు గజ్జల సప్పుడు చేసని తల్లి ఇరవలబడి ఉరుకవలిగా ఉన్నరే
మనసారా తెస్తిమే. శ్రీమాత్రే నమ. అందరికీ కూడా ఆషాఢ మాస బోనాల ఉత్సవాల శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఉప్పుగూడ మాంకాళి మాతేశ్వరి మందిరం లోపల ఉదయం 5 గంటలకు మహాభిషేక కార్యక్రమంతో ప్రారంభమై ఈరోజు ఉప్పుగూడ మాంకాళి మాతేశ్వరి యొక్క అమ్మవారిని శాకాంబరి రూపంగా అలంకరించడం జరిగింది. సుమారు 100 కిలోల కూరగాయలు మరియు పండ్లు పూలతోటి ఈరోజు ఉప్పుగూడ మాంకాళి మాతేశ్వరి మందిరాన్ని అమ్మవారిని మరియు అదేవిధంగా మర్కత మహాలింగేశ్వర స్వామిని అలంకరించుకొని ఈరోజు పూజా కార్యక్రమం మహారతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన భక్తులకు అందరికీ కూడా ఉప్పుగూడ మాంకాళి దేవాలయ కమిటీ ద్వారా శుభాభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క శాకాంబరి ఉత్సవాలు నిర్వహించడానికి ఉద్దేశము మనము ఏదైతే పాడి పంటలు ఏదైతే పండుతాయో అవి ఈరోజు మొదటి ధాన్యాన్ని కానీ మొదటి కూరగాయలు అవన్నీ కూడా అమ్మకు సమర్పిస్తే అమ్మ మనకు అదే రిటర్న్గా మనకు భోజనాన్ని సమర్పించడం జరుగుతుంది. ఆ ఉద్దేశంతో ఈ బోనాల పండుగ లోపల ఇది ఒక సాంప్రదాయము, ఇది ఒక విశిష్టత అన్నమాట. మనం ఈరోజు శాకాంబరి రూపానికి ఇది చేస్తే మళ్ళీ తర్వాత అమ్మకు మనం అదే నైవేద్యంగా మళ్ళీ బోనాల పండుగ రోజు మళ్ళీ నైవేద్యం సమర్పించడం జరుగుతుంది. దానితోటి మనకు అందరికీ కూడా అన్ని కుటుంబాలు కూడా ఎట్లాంటి కూడా అన్నదానికి లోటు ఉండవద్దు అన్న ఉద్దేశంతో ఈ యొక్క అమ్మవారి ఉత్సవాల లోపల శాకాంబరి ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. దానికి ప్రత్యేకించి ఉప్పుగూడ మాంకాళి దేవాలయ కమిటీలో ప్రతి సంవత్సరం ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా నిర్వహించడం జరుగుతుంది. బోనాల జాతరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన తెలంగాణ సీఎం గారు రేవంత్ రెడ్డి గారు అయినా మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు మరియు ఎండోమెంట్ మినిస్టర్ కొండా సురేఖర్ గారు అన్ని కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఆర్థిక సాయాన్ని కూడా ఇస్తున్నందుకు వారికి మరొకసారి ఉప్పుగూడ మాంకాళి దేవాలయ కమిటీ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అన్ని ఏర్పాట్లు బాగానే ఉన్నాయి అన్నిటి, కానీ కొన్ని జిహెచ్ఎంసీ లోపల ఉన్న రోడ్స్ వర్క్స్ కానీ అవిటి కొద్దిగా ఇంకా మెరుగుపరచాల్సిన అవసరం ఉన్నది. అనుకున్న స్థాయి లోపల పాత బస్తీ లోపల మాకు అంత మెరుగైన సౌకర్యాలు కల్పించలేకపోయినారు ఏదైతే మేము కోరిన కోరికలను అవి, కానీ మిగతా పరంగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్నది. వారి యొక్క సహాయ సహకారాలకు అందరికీ కూడా ఉప్పుగూడ మాంకాళి దేవాలయ కమిటీ ధన్యవాదాలు తెలియజేస్తున్నది. వారికి కోరడం ఒక్కటే, ఎందుకంటే పాత బస్తీ లోపల మాకు ఈ బోనాల పండుగనే మెయిన్ ప్రత్యేకమైన పండుగ, పెద్ద పండుగ. ఈరోజు హైదరాబాద్ లోపల తెలంగాణ లోపల రాష్ట్ర పండుగగా ఏర్పాటు కావడానికి కూడా ముఖ్య ఉద్దేశం ఉమ్మడి దేవాలయ ఊరేగింపు కమిటీ యొక్క ఆధ్వర్యం లోపల మేము చేస్తున్న ఈ పాత బస్తీ లోపల హైదరాబాద్ సికింద్రాబాద్లో చేస్తున్న బోనాలే మొత్తం ఈరోజు తెలంగాణ రాష్ట్రం అంటేనే బోనాలు, బోనాలు అంటేనే తెలంగాణ అని కల్పించింది. పాత బస్తీకి సంబంధించేసి మేము 29 దేవాలయాలు కలిసి ఉమ్మడి దేవాలయ ఊరేగింపు కమిటీ ఉందాము. ఈ సంవత్సరం ఉమ్మడి దేవాలయ ఊరేగింపు కమిటీగా మా సోదరుడు బంగారు బైసమ్మ దేవాలయం యొక్క అధ్యక్షులు మధుసూదన్ యాదవ్ గారి యొక్క నేతృత్వం లోపల ఈ యొక్క కార్యక్రమాలు అన్నీ కూడా నిర్వహించడం జరుగుతున్నది. మాకు అనుబంధంగా మళ్ళీ 330 దేవాలయాలు ఉన్నాయి. అవన్నిటికీ కూడా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళు ఆర్థిక సాయాన్ని అందిస్తున్నందుకు వారికి అందరికీ కూడా ఉప్పుగూడ మాంకాళి దేవాలయ కమిటీ ద్వారా మరియు ఉమ్మడి దేవాలయ ఊరేగింపు కమిటీ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తాం. జాతరకు సంబంధించి ఉమ్మడి దేవాలయాల కమిటీ అని చెప్పారు. సో 29 దేవాలయాలకు సంబంధించి కావచ్చు, ఈ 3300 దేవాలయాలకు సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతూ ఉన్నాయి, ఆ రోజు బోనాల జాతర ఏ విధంగా జరిగే అవకాశం? బోనాల జాతర చాలా వైభవపేతంగా జరుగుతుందమ్మా. చాలా విశేషమైన లక్షలాది జనము మన యొక్క ఈ పాత బస్తీ లోపల జరిగే బోనాల ఉత్సవాలకు వివిధ రాష్ట్రాల నుంచి వివిధ దేశాల నుంచి జరిగే పండుగ రోజు 9వ తారీఖు రోజు 10వ తారీఖు రోజు ఊరేగింపు రోజు చాలా అశేష జనవాహిని ఉంటుంది. అందరూ కూడా భక్తులకు అన్ని సౌకర్యాలు, అన్ని దేవాలయాల లోపల అన్ని సౌకర్యాలు, క్యూ లైన్ పద్ధతి కానీ, ప్రసాద వితరణ కానీ, వారికి బోనాల స్వీకరణ కానీ, వారికి నైవేద్యాన్ని సమర్పించడం కానీ, పోతరాజుల స్వాగతము, పలార బండ్ల స్వాగతానికి అన్నిటికీ కూడా ప్రతి ఒక్క దేవాలయ కమిటీ వారు ప్రత్యేకమైన వాళ్ళ ప్రణాళికబద్ధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేకించి మేము ఉప్పుగూడ మాంకాళి దేవాలయ కమిటీ మేము ఒక క్యూ పద్ధతి లోపల ఏర్పాటు చేయడం జరిగింది. క్యూ లైన్స్ ఏర్పాటు చేసి మహిళా భక్తులకు ఎట్లాంటి అసౌకర్యం కలగకుండా వారికి ఒక బోనాలను తీసుకొని వెళ్ళడానికి మేము అన్ని కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈరోజు ఈ సంవత్సరము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా పట్టు వస్త్రాలు సమర్పించడానికి తెలంగాణ కౌన్సిల్ చైర్మన్గా బాధ్యత నిర్వహించిన పెద్దలు గౌరవనీయులు శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు అమ్మవారికి పట్టు వస్త్రాలను తీసుకొని రావడం జరుగుతుంది. కాబట్టి వారికి కూడా ఉప్పుగూడ మాంకాళి దేవాలయ కమిటీ ద్వారా స్వాగత కుసుమాంజలి తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఉమ్మడి దేవాలయ ఊరేగింపు కమిటీ యొక్క ఆధ్వర్యం లోపల విజయవాడ కనకదుర్గ దేవాలయం నుంచి మా ప్రధాన 8 దేవాలయాలు, పాత బస్తీ లోపల ఉన్న ప్రధాన 8 దేవాలయాలు శుక్రవారం రోజు సాయంత్రం 5 గంటలకు మొట్టమొదటిగా ఉప్పుగూడ మాంకాళి దేవాలయం కమిటీ నుంచి ఇక్కడ నుంచి ఆ యొక్క జైత్రయాత్ర ప్రారంభమవుతుంది.
ఆ పట్టు వస్త్రాల సమర్పణ కార్యక్రమం ఉప్పుడ మాంకాళి దేవాలయం నుంచి ప్రారంభమై మిగతా 8 దేవాలయాలకు అన్నిటికీ కూడా విజయవాడ కనకదుర్గ దేవాలయం నుంచి పట్టు వస్త్రాలు సమర్పించడం జరుగుతుంది. శ్రీమాత్రే నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణీ నమోస్తుతే. ఈ జగత్తంతకు సృష్టిలో మొట్టమొదటి ఓంకారం, తర్వాత ఉపనిషత్తులు చెప్పినటువంటి మాతృదేవోభవ, తర్వాత పితృదేవోభవ, ఆచార్యదేవో అన్నది. సృష్టిలో మొట్టమొదటి ఏంటి? అమ్మకే ప్రాధాన్యత. అలాంటి అమ్మల గలమ్మ ఉప్పూడ మహంకాళి దేవి దేవాలయంలో ఆషాఢమాసంలో విశేషంగా చేస్తున్నటువంటి నవరాత్రుల్లో భాగంగా ఈరోజు అమ్మవారి ముఖ్యమైనటువంటి రోజు సప్తమి బుధవారము. శాకాంబరి అలంకారంలో అమ్మవారు అందరికీ దర్శనమిస్తుంది. శాకాంబరి దేవి పూర్వకాలంలో రైతులకు అనేకమైనటువంటి ఇబ్బందులు ఉన్నప్పుడు వారు భూమి నుంచి వచ్చేటువంటి పంటల్ని అమ్మవారికి సమర్పించిన తర్వాత వారికి ఎలాంటి కష్టాలు రాకుండా ఉన్నటువంటిది ఈ శాకాంబరి అలంకారము. అలాంటి అలంకారం ఈరోజు అమ్మవారు విశేషంగా అలంకారం చేసుకుంది. ఈ శాకాంబరి అలంకారం అందరూ కూడా దర్శనం చేసుకొని అమ్మవారి యొక్క అనుగ్రహంలో కూడా ఏ ఇంట్లో కూడా అందరింట్లో కూడా సుభిక్షంగా ఉండాలి. అక్షయ పాత్ర ఎప్పుడు కూడా నిండుగా ఉండాలి. అమ్మవారి అనుగ్రహంలో కూడా ఆ ఇంట్లో కూడా సుఖశాంతితో ఉండాలి, వర్ధిల్లాలి. అలాంటి అలంకారము ఈరోజు ఉప్పూడ మహంకాళి దేవాలయంలో జరిగింది. అలంకార దర్శనానికి యావత్ ఉప్పూడ ప్రజలు అనేక మంది కూడా భక్తులు సాయంకాలం కూడా విశేషంగా దర్శనం చేసుకుంటారు. సాయంకాలం జరిగేటటువంటి లలితా సహస్రనామ పారాయణము, నక్షత్రహారతిలో కూడా పాల్గొని అమ్మవారి యొక్క కృపకు పాత్రగా ప్రార్థన.